Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. అంతర్జాతీయంగా దేశీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరం మాత్రం ప్రగతి పరుగులు తీస్తూనే ఉంది. ఇక్కడ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న నమ్మకమే భాగ్యనగరానికి తిరుగులేని బలం. అందుకే దేశంలోనే మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో 25% పెరుగుదల నమోదవడం విశేషం. ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ప్రస్తుతం బెస్ట్ టైం నడుస్తుందనే చెప్పాలి. రియాలిటీ ట్రెండ్కు తగ్గట్టు ట్రెండింగ్లో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్లతో ప్రాజెక్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. హైదరాబాద్ పశ్చిమాన రియాలిటీ రంగ ప్రగతికి నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ విశేషమైన కృషి చేస్తోంది. ఐక్యమత్యమే పునాదిగా, నమ్మకం అనే సేవలనే గోడలుగా ఎదుగుతూ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ వస్తోంది. ఒక సంఘంగా ఏర్పడి ఎన్నో సవాళ్లను అధిగమించి మైలురాళ్లను దాటుకుంటూ ఈ ఆర్గనైజేషన్ దశాబ్ద కాలంగా అత్యంత విజయవంతంగా తన సేవలను అందిస్తోంది. కొత్తదనానికి పెద్దపీట వేస్తేనే రేపటి రోజు మరింత బాగుంటుంది. అందుకే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అసోసియేషన్ సభ్యులంతా కలిసి కొత్త చైర్మన్తో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్గా కోటేశ్వరరావు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు ఎన్నికయ్యారు. ఈ సంఘం దశాబ్ద వార్షిక వేడుకలతో పాటు కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం నాడు సంధ్య కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ 10వ వార్షికోత్సవం ఒక సంబరమే కాక మరింత మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి సభ్యుడు తీసుకునే కొత్త సంకల్పానికి ఒక వేదికగా నిలిచింది. నెరెట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్లో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మీ మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, నన్ను ఆశీర్వదించినటువంటి సోదరులుగా నా మిత్రులకి సహకరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో నా వంతు సహకారం అందిస్తూ చాలా విషయాల్లో అధికారుల దగ్గర కానీ, ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ తీసుకెళ్ళటం, మనతో అయినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది తోటి మిత్రుడిగా మన బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నాను. ఇష్యూస్ని అడ్రస్ చేసి ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాల్లో నా వంతు నేను సహకరిస్తానని తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడినాక మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రీతమ నాయకుడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో తిరిగి లక్షల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడుల రూపంలో హైదరాబాద్ నగరానికి తీసుకురావడమైంది. లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మా నిర్మాణ రంగాన్ని చేయూతనిస్తాయని చెప్పి తెలియజేస్తూ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్కి ఆహ్వానం మేరకు మా వెస్ట్ జోన్ బిల్డర్ జనరల్ బాడీ మీటింగ్ వచ్చి మా అందరికీ ఆశీర్వదించి మా యొక్క సమస్యల్ని, కోరికలను కూడా మీరు విని వాటి సమస్యని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని తెలియజేస్తూ మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చాలా సంతోషం, ఎందుకంటే మీ అందరి ప్రేమ, విశ్వాసంతో, ఆశీర్వాదంతో నన్ను ఈ సంవత్సరం నెరెట్కో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు మీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెరెట్కో వెస్ట్ జోన్ అనేది 2016లో 50 మందితో స్టార్ట్ అయిన వెస్ట్ జోన్ ఈరోజు దాదాపు 215 మంది ఉన్నారు. క్వాలిటీ మెంబర్సు ప్లస్ లైవ్ మెంబర్స్గా ఉన్నందుకు చాలా సంతోషకరం. ఇదంతా మనం ఒక ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి సాధించగలిగాం. త్వరలో మీ అందరి సపోర్ట్తో మనం ఒక ఆఫీస్ స్పేస్ కానీ ఒక ల్యాండ్ కొనేసేసి చక్కగా పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ రోజున ఇంతింతై వడ్డుడింతై ఇలా మహావృక్షమై 7 సభ్యుల నుంచి 212 మందికి ఎదిగి ఈ రోజున మనం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది చాలా శుభసూచకం. ఇవాళ ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మీ అందరి ముందు నుంచుని మాట్లాడుతున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. వెస్ట్ జోన్ బిల్డర్స్ పరిపూర్ణంగా చట్ట అవగాహనతో చక్కటి బిల్డింగులు నిర్మించి
హైదరాబాద్ నిర్మాణం, తద్వారా తెలంగాణ నిర్మాణం, అలాగే భారతదేశ నిర్మాణంలో కూడా మనందరం ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్ 6 years నుంచి నాకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారు. మనము ఈ మ్యాగజైన్ అనేది సోవనీర్ మ్యాగజైన్ చేసుకుంటున్నాము. ఈ సోవనీర్ మ్యాగజైన్లో మేజర్గా మన బిల్డర్స్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాలసీస్ ఏవైతే జియోలు ఉంటాయో, ఒక్కొక్క బుక్ చూస్తే ఒక 500 to 800 pages ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ బిల్డింగ్ రూల్స్, వెదర్ ఇట్ ఈస్ రేరా రూల్స్, ఫైర్ నార్మ్స్, బిల్డింగ్కి సంబంధించిన అన్ని రకాలైన పాలసీస్ని ఒక క్యూఆర్ కోడ్లోకి పెట్టుకొని 4 pagesలోకి తీసుకొచ్చామండి. విచ్ ఇస్ బేసిక్లీ లైక్ ఒక 30 to 40 books రిఫర్ చేయాల్సింది చిన్న డిజిటల్ వాడి వి బాట్ ఇట్ ఇన్ టు అవర్ 3 to 4 pages. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తీసుకున్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కీ ఇన్సైట్స్ నాలెడ్జ్ సెంటర్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి దీంట్లో అందుపరిచామండి. థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ ద సోవనీర్ మ్యాగజైన్. పర్యావరణ హిత విధానాలపై నిర్మాణ రంగాన్ని నడిపిస్తూ సమాజానికి విలువైన సేవలను అందిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. ఎఫోర్డబుల్ సెగ్మెంట్లో గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాల సంఖ్య పెంచేందుకు, మార్కెట్లో ఇందుకు ఎదురవుతున్న కీలక సవాళ్లకు పరిష్కార మార్గాలను రూపొందించేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శ్రీనివాస్ మూర్తి గారు, కో చైర్మన్ వేడు వినోద్ గారి నాయకత్వంలో ఐజీబీసీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో గ్రీన్ హౌసింగ్ ఎకో సిస్టమ్ నిర్మాణం, సుస్థిర పట్టణాభివృద్ధిలో భాగస్వాములు మరియు మార్గదర్శకాలు అంశంపై ఈ ఈవెంట్ జరిగింది. ఈ సమావేశం గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్, భారత్ రియల్ ఎస్టేట్ రంగాల మధ్య కీలకమైన అనుసంధాన వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో చైర్మన్ గా వేడు వినోద్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టినటువంటి తొలి ప్రధాన కార్యక్రమం ఇదే కావడం విశేషం. Housing sector definitely is one of the primary, I would say, growth engines, and Hyderabad right now is kind of showing the way to the whole country, that which is happening to be one of the fastest growing city, and real estate prices are kind of moving up, whereas our developer friends are not really very happy with the market status. But having said that, housing sector still becomes one of our major area of investment, business and growth. As you are all aware that we have been promoting this whole cause of how to make green buildings. We are the only probably agency in the whole world which has developed 32 very unique rating systems which apply to different types of buildings, and we have done quite good work in even in affordable housing sector. And today's session is about that how IGBC and all of us in this room can discuss, deliberate and kind of come out with suggestions, ideas, policy advisories where the whole idea of making more affordable housing can be a reality. Thank you. So this is the first meeting here after becoming a co-chair, and I'm really happy to be here on this occasion. On behalf of IGBC Hyderabad, it is my absolute privilege to welcome you all to this forum on building the green housing ecosystem, partnership and pathways for a sustainable urban future. I want to extend a warm and heartfelt welcome to our esteemed partners who have joined hands with us to make this dialogue possible. The Asian Development Bank and IIFL Home Loans, whose long-term vision for sustainable infrastructure across the Asia Pacific continues to guide regional transformation. As we stand here today, India registered a green building footprint that crossed a monumental 15.9 billion square feet across more than 19,330 projects. Historically, the bulk of the green footprint has been driven by commercial spaces, IT parks, premium corporate infrastructure. The true frontier of our movement now lies in democratic sustainability, bringing these frameworks directly into the residential sector where every citizen lives and thrives. I once again thank you all for attending this meeting. Thank you. ఆడియన్స్ పల్స్ తెలిస్తే చాలు, అన్ సీజన్లోనూ అద్భుతమైన సక్సెస్ను చూడొచ్చు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వినిపించే మాట ఇది రియాలిటీ రంగానికి వర్తిస్తుందని నిరూపించిన సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నప్పుడే కాదు, టఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు సైతం ఈ సంస్థ ప్రాపర్టీలు హాట్ కేకులుగానే నిలుస్తూ వస్తున్నాయి. కస్టమర్ల చాయిస్ ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ గా అందుబాటులో ఉంచడం అభినందన ఇన్ఫ్రా రియాలిటీకి సాధ్యమైన ఫీట్. మణికొండ, కొల్లూరు, వెలిమల ఏరియాల్లో మల్టిపుల్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కలయిక ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్నటువంటి మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ గారు అలాగే స్వప్న గారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సెకండ్ జనరేషన్ వారి కుమారుడు వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సివిల్ ఇంజనీరింగ్ గా తల్లిదండ్రుల ఘనతను ముందుకు తీసుకెళ్లే దిశగా ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు. బెస్ట్ ప్రైజింగ్ లో లగ్జరీ హోమ్స్ ఎందరికో అందమైన డ్రీమ్. అది కల కాదు, మీ గమ్యం అంటోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ ఎంత పెరిగినా నాణ్యతా ప్రమాణాలు, కస్టమర్ సంతృప్తి ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది ఈ సంస్థ. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా ప్రైమ్ లొకేషన్స్ వెలిమల, కొల్లూరులో అట్రాక్టివ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొల్లూరులో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు అక్కడ మీకు కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు అంటే మనం మణికొండ తర్వాత టార్గెట్ చేసింది ఏంటంటే కొల్లూరు, వెల్మల అండి. ఎందుకంటే నియర్ బై హైటెక్ సిటీకి ఏమి ఉంటుందో అక్కడ తొందరగా క్లిక్ అవుతుంది. మన మణికొండ 14 years బ్యాక్ చూసినట్టయితే మనం దీని గురించి అసలు ఐడియా ఎవ్వరికీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మణికొండ చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే నియర్ బై హైటెక్ సిటీ ఉంది, సాఫ్ట్వేర్కి దగ్గరగా ఉంటుంది, మాల్స్కి దగ్గరగా ఉంటుంది, ప్లస్ రెంట్ వైజ్ కూడా ఇక్కడ ఏంటంటే కంపేర్ చేస్తే వేరే ఏరియాస్తో బాగుంటుంది. ట్రాఫిక్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేది ఈజీగా వెళ్ళగలుగుతారు, హైటెక్ సిటీ వరకు ట్రావెల్ చేయవచ్చు. సో అందుకని ఇక్కడ బాగా నేమ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మణికొండ ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ మేము టార్గెట్ చేసింది కొల్లూరు. అది కూడా మనకి హైటెక్ సిటీకి నియర్ బై ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి అనేది అందులో, ప్లస్ అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ డెవలప్డ్ అక్కడ కూడా. సో అందుకని మేము ఇక్కడ మణికొండ తర్వాత అక్కడే టార్గెట్ చేసాం, మనం అక్కడే కడుతున్నాం అనమాట. సో ఈజీగా ఉంటుంది యాక్సెస్ అనేది, సర్వీస్ రోడ్స్ కానీ, ఓఆర్ఆర్ కానీ, వాళ్ళకి జాబ్కి వైజు, ట్రావెల్ వైజ్ ఈజీగా ఉంటుందని చెప్పి అక్కడ మనం చేస్తున్నాం. సో ఎక్కడైనా 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవడం అనేది మ్యాండేటరీ థింగ్. సో అలాగా మనకి కస్టమర్స్ ఎందుకు కొల్లూరులోనే ఇప్పుడు మన ప్రాజెక్ట్లోనే తీసుకోవాలి అన్న రీజన్స్ కూడా కొంచెం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్ చెప్తారా మేడం? యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఈ ఏరియాస్ కోకాపేట్, మణికొండ ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ ప్రైస్ 14,000 వరకు ఉంది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఏంటంటే ఇంత ప్రైస్ అనేది పెట్టడం కొంచెం కష్టం, అంటే అందరికీ ఉండదు కదా పాసిబిలిటీ. సో కొల్లూరు తీసుకున్నట్టు ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. 6,000 నుంచి 9,000 వరకు మనం చేయగలుగుతాం ప్రైస్. ఎందుకంటే అక్కడ కొంచెం ల్యాండ్ కాస్ట్ వీటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కాబట్టి సో అక్కడ మనం ఆ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాము. సో ఎవరైనా దాన్ని బేర్ చేయగలుగుతారు కస్టమర్ అనేవాళ్ళు. ఇదేంటంటే రైట్ టైం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే అట్ సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఒకసారి థింక్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టైంలో చేసినట్టయితే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. నమ్మకరిసిన నగర బెంగళూరు నిజమే. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికే కాదు, ఎందరో కళలకు సైతం రాజధాని, ప్రగతికి చిరునామా, కొత్తదనానికి పెట్టని కోట. కాస్మోపాలిటన్ సిటీల్లో రారాజుగా గుర్తింపు పొందింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ నగరంలో సొంతిల్లు అనేది చాలా మందికి చిరకాల స్వప్నం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా ఆనందమయ జీవనానికి ఈ నగరం అందమైన వేదిక. ఇప్పుడు గార్డెన్ సిటీలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఓ పేరు సుగంధాలు వెదజల్లబోతోంది. అదే పాలోమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో నార్త్ సైడ్ చక్కని లివింగ్ కండిషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ఈ ఏరియా సిటీలోని ప్రైమరీ హబ్గా మారుతుందనేది అంచనా. ప్రపోజ్డ్ ఐటీఐఆర్ ఈ ఏరియాను ఫ్యూచర్ డెస్టినేషన్గా మార్చబోతోంది. నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏరియా మాన్వితా టౌన్షిప్. అందుకే పౌలమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ని లాంచ్ చేసింది.
అద్భుతమైన జీవనశైలికి ప్రతిరూపంగా నిలిచే లగ్జరీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో రియాల్టీ రంగంలో పేరొందిన సంస్థ పౌలోమి ఎస్టేట్స్ ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ టైంలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. సో ప్రశాంత్ రావు గారు, ఫ్లోరిక్ గురించి బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా హైదరాబాద్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అది పౌలోమి క్రియేట్ చేసిన బ్రాండ్ మార్క్ అనుకోండి, ఆఫ్ కోర్స్. సో ద మేజర్ యూఎస్పీస్ ఏంటి అనుకుంటున్నారు? ఒకటి తనిసంద్ర అంటే ఇప్పుడు ఫుల్ హవాలో ఉంది. ఐటీ పీపుల్ అంటే మనకి ఇక్కడ కోకాపేట ఎలాగో వెరీ వెరీ ఫేమస్ అండ్ ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఏరియా. అక్కడ మన ప్రాజెక్ట్ ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్ యాక్చువల్లీ. సో మనం ఏదైతే లొకేషన్ చూస్ చేసామండి, దిస్ ఇస్ రైట్ అబౌటింగ్ భారతీయ సిటీ. భారతీయ సిటీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. సో దట్ హ్యాస్ ది లీలా హోటల్ దేర్, దే హ్యావ్ ది భారతీయ మాల్, దే హ్యావ్ IBM offices. So the entire ecosystem is already there. They have a school within that. So దాని ఆనుకొని ఇది ఒక 150 acre టౌన్షిప్ అండి. ఇది కూడా కాబోతుంది లైక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. మాన్యత ఇస్ గోన్ టు డెవలప్ దిస్ ఏరియా. సో ఆది ప్రాంతంలో మనం ఇప్పుడు ఈ 9 acres ప్రాపర్టీ తీసుకొని phase 1 అనేది ఇప్పుడు లాంచ్ చేశాము. సో ది ఎంటైర్ విసినిటీ ఈజ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. మీరు అన్నట్టు నార్త్ బెంగళూరు లాస్ట్ ఒక 2 yearsలో బాగా ఇంప్రూవ్ అయింది. లాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ ద విసినిటీ, ఆఫీసెస్ ఆర్ దేర్, shopping is there. You have the Mall of Asia also, which is just about a few kilometers away. Airport is very close by. On the way to Hyderabad, so people coming in from Hyderabad also, it's very easy to get in to city. So ఈ మధ్య కొత్త ఫ్లైఓవర్స్ కూడా అయినాయి. హెబ్బల్ దగ్గర కూడా ఇదో ట్రాఫిక్ జామ్ ఆల్మోస్ట్ హెబ్బల్ దగ్గరనే మనం ఒక 1 hour ఉండేది. అటువంటిది కొత్త కనెక్టింగ్ ఫ్లైఓవర్స్ అవడంతో ట్రాఫిక్ ఇస్ ఈజ్ నౌ. సో మనకు ఒక 3 to 4 years బ్యాక్ ఉన్న ఇబ్బంది ఇప్పుడు కనబడట్లేదు. Then we also have the technology parks which are there. The Manyata Tech Park is very close by. That's a huge office center there. So we have the entire ecosystem is already well established. And in fact, we are abutting the Hennur Road. Hennur Road is the most happening place in North Bangalore for all the pubs and restaurants and all the nightlife is all in that road. So already the entire ecosystem already unnna kabatti it is very convenient for somebody to come. That is one. Second is a couple of USPs that we have there, Andy. One is see typically in Bangalore builders are not very vastu compliant there. సో ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే కొంచెం వాస్తు అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కొంచెం ఇన్నేళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. సో వీ డిసైడెడ్ దట్ లెట్ us do only వాస్తు కంప్లైంట్ హోమ్స్. సో ఆల్ our apartments are 100% Vastu compliant. Super. That is one big USP that we have. So the second USP that we have for this project is we don't have any common walls. Bangalore predominantly has this concept of having common walls and people accept it. But we thought we will come up with this new concept where Hyderabad is success and everybody enjoys that. So we are able to give 3 sides ventilation to an apartment. Only one side manaku corridor untadi access into the apartment. But the rest of the 3 sides are open to natural ventilation, which is not there in Bangalore. So that is another USP of our project. So we are trying to do to make living more comfortable for our residents. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలియకే డ్రీమ్ హౌస్. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్స్కు లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి చక్కటి విజన్, వాల్యూస్ చాలా అవసరం. అద్భుతమైన అంబియన్స్, మనసును మైమరిపించే ఆర్కిటెక్చర్, విలాసం అంటే ఇదే అనిపించేలా లగ్జరీ హౌస్లతో కొత్త ఫ్యూచర్ను కళ్ళ ముందుంచే ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. ఎక్సలెన్స్కు మారుపేరు అన్న రీతిలో ఈ సంస్థ ప్రాజెక్టులు నిలుస్తాయి. Hi, namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. What do you feel అండి the particular strength about అన్విత? అంటే ఈ ఆస్పెక్ట్ లో అన్వితాని కొట్టేవాళ్ళు లేరు అని అనిపించే ఆస్పెక్ట్ ఏంటి? కస్టమర్స్ బయింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ వీ మెయిన్లీ ఫోకస్ ఆన్. సో వన్స్ అ కస్టమర్ లివ్స్ హియర్ ఆర్ ఎనీ పర్సన్ లివ్స్ ఇన్ మై ప్రాజెక్ట్, హీ వోంట్ బి ఏబుల్ టు లివ్ ఎక్కడ లైక్ వేరే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళి ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ లైక్ ఉండే అమ్యూనిటీస్ అండ్ ద ఈజ్ ఆఫ్ లైఫ్ మొత్తం అన్నీ ఒక చోటే ఉంటాయి. అండ్ ద లొకేషన్స్ వీ సెలెక్ట్ ప్రైమ్ లొకేషన్స్ అండ్ ఈజీ టు రీచ్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ రోడ్ బ్లాక్స్ లేకుండా. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ద కస్టమర్ హ్యాస్ టు tell you guys after they live there, after 5 years. Let us know about the customer-friendly relationship you maintain. The customer-friendly relationship, all our customers, we treat them like family. Other customers like know me, know my dad personally, have spoken to us at some point. They can call us anytime, they can reach us anytime. Customers lekunda mem undam, so we respect them a lot and
whatever they want. Like every festival we celebrate with them, especially the people living there currently. We're doing our best to accommodate whatever they want. I'm happy that, you know, people are living there already and they're having a good time. క్రికెట్లో లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఫ్రాంచైజీ ఆధారిత T20 లీగ్ TG20ది ప్రకటించింది. ప్రారంభ ఎడిషన్లో 8 జట్లు ఉంటాయి. సమాజానికి తమ వంతు సమయం అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది అన్విత. యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించినటువంటి TG20లో అన్విత భాగస్వామ్యమైంది. ఈ సంస్థ ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. TG20లో ఖమ్మం జట్టు సొంతం చేసుకోవడంపై అన్విత గ్రూప్ అధినేత బొప్పన అచ్యుతరావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. We were really fortunate that Khammam was left for us, and we are very happy for winning this Khammam district team. From Anvita Group, we are sponsoring lot of sports people and sporting events. Being a sports lover, being a cricket lover, we will definitely participate very actively in this league, and we will ensure that, you know, our team is successful. We will play a very active role in selecting our team, in our coaches, in our support staff, and in all the aspects of this TG20 league. I wish this TG20 league and their governing council, their governing members, very big all the best, and we would like to see how the players action goes on. We would like to see how the TG20 league goes on. We wish the TG20 league a very big all the best. కాలం మారినా రోజులు మారినా ఆకాశాన వేగుచుక్క దారి చూపుతూనే ఉంటుంది. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ రియాలిటీ రంగంలో కాలంతో సంబంధం లేకుండా వేగుచుక్కగా నిలుస్తున్న ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో ఎంతో విలువైన సేవలతో ప్రతి కస్టమర్ అభిమానం చూరగొన్న ఘనత ఈ సంస్థది. అందుకే హైదరాబాద్ సిటీలో అన్ని దిక్కుల్లోనూ ది బెస్ట్ ప్రాపర్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వాసవి. లగ్జరీ సెగ్మెంట్లు మరెవరికి సాధ్యం కాదనిపించే మోడర్న్ మార్వెల్స్ గా వాసవి ప్రాజెక్టులు నిలుస్తాయి. నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. 8 టవర్లలో 45 ఫ్లోర్లతో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు. 3100 చదరపు అడుగుల నుంచి 6500 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో ఉండేటువంటి స్కై విల్లాస్ తో అట్లాంటిస్ సిద్ధమవుతోంది. హై రైజ్ లైఫ్ స్టైల్ మరింత మ్యాగ్నిఫిషెంట్ గా మార్చేలా వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటిస్ 12 ఎకరాల ల్యాండ్ 45 lakhs స్క్వేర్ ఫీట్ అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 ఫ్లోర్స్ ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేశామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి. డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1 లక్ష స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో. వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై అండ్ ప్లాన్ చేసినాము. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు మంచి పేరుంది. ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్లో ఉండడం వాసవి ప్రాజెక్టుల ప్రత్యేకత. సిటీకి 4 దిక్కుల ఆన్ గోయింగ్ అయినా, రెడీ టు హ్యాండ్ ఓవర్ అయినా బెస్ట్ ఏదంటే ఫస్ట్ వినిపించే పేరు వాసవి. మార్కెట్ కండిషన్ టఫ్ గా ఉన్న కస్టమర్లకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తోంది. సంస్థ హఫీజ్పేట్ లో డెవలప్ చేస్తున్న వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా హఫీజ్పేట్ లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం.
పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెండు హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. టైం చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టే ఎన్నో మారుతూ ఉంటాయి. ఇదే టైంలో విలువలు కాపాడుకునే సంస్థలకి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ప్రతి కస్టమర్కు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోస్ట్ ట్రస్టెడ్ రియాలిటీ సంస్థగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్తో కస్టమర్ల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపించే రీతిలో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడం. సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాల్లో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవేపై 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. త్వరలో హైదరాబాద్ రియాలిటీలో మరో సరికొత్త సంచలనానికి తెరతీసేలా ప్రాజెక్టుల లాంచింగ్ కు రెడీ అవుతోంది. హలో సార్. హలో అండి. నమస్కారం. నమస్కారం అండి. వి హర్డ్ దట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నుంచి నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ G38. G38 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దాంతో పాటు వరంగల్ ఆల్మోస్ట్ పర్మిషన్స్ కూడా నియర్ బై ఉన్నాయి. రేరా ఒకటికి రావాలి. దాంతో పాటు మోమిన్పేట్ 400 acres లో బ్యూటిఫుల్ 1 ఎకర్ల విల్లా అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు సంరక్ష 70 acres దానిలో కూడా విల్లాస్ ప్లాన్ చేస్తా ఉన్నాం. అన్ని దిస్ ఇయర్ ప్లానింగ్ లో ఉన్నాం. సో ప్రైస్ అప్రిసియేషనే కాదు, గిరిధారి చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ లో యూనిక్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాజెక్ట్స్ లో ఉండే యూనిక్నెస్ ఏంటి? మోమిన్పేట్ ఆల్మోస్ట్ మనకు ఒక 1 ఎకర్ల విల్లా అంటే రోడ్స్ కానీ 60 feet రోడ్స్ మొత్తం తీసుకొని ఒక రిసార్ట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో బ్యూటిఫుల్ 1 ఎకర్లో 1 విల్లా, టోటల్ 400 acres. హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి మా కస్టమర్సే మాకు ఫీడ్బ్యాక్. వాళ్ళు ఎలా ఉంటే ఇట్లా బాగుంటుంది అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ అడ్వైజ్ ప్రకారమే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఉండేది కస్టమరే అక్కడ ఉండాలి కాబట్టి డిఫరెంట్గా వాళ్ళ అడ్వైజ్ కూడా మేము డిఫరెంట్ తీసుకుంటాం. ఏరియా కూడా చూసి చేసేటప్పుడు మంచి ప్లేసు అంతా ప్లాన్ చేసుకొని రోడ్ యాక్సెస్ ఉండేటట్టు, ఈజీ యాక్సెస్ ఉండేటట్టు అంతా ప్లాన్ చేసుకొని గిరిధారి కన్స్ట్రక్షన్ ముందరికెళ్తాం. ఓకే. సో వాట్ అబౌట్ G38 సార్? ద నేమ్ ఇట్సెల్ఫ్ ఆ యూనిక్నెస్. G30 G మీన్స్ గిరిధారి అండ్ 38 వచ్చేసి 38 ఫ్లోర్. G38. సో అందులో ఎమ్యూనిటీస్ కానీ ద స్టైల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఎవ్రీథింగ్, క్లబ్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ అంతా అక్కడ ఏర్పాటు చేస్తాం. 5 flats 1 floor, టోటల్ సింగిల్ టవర్ 1 tower, 38 floors. ఓకే. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. డెఫినెట్ అండి. హైదరాబాద్లో మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ ఏరియాలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమంటారు. ల్యాండ్ అనేది ఒక వెయిట్, ల్యాండ్ అనేది ఒక నమ్మకం. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఆల్సో ఎవరన్నా ఉండండి, డెఫినెట్గా ఒక 5 acres 10 acres ల్యాండ్ ఉంటే ఒక ధైర్యం, ఆ ధైర్యంగా వర్క్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కాబట్టి ల్యాండ్ మీద డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. వన్స్ అపాన్ వన్ టైంలో ల్యాండ్ ప్రైజెస్ తెలంగాణలో ఎక్కడ చూసినా 4-5 lakhs 2 lakhs 3 lakhs ఇట్లా ల్యాండ్స్ ఉంటుండే. ఇప్పుడు ఈ నవేడేస్ హైదరాబాద్కు ఒక 100 kilometers రేంజ్లో కూడా 2 crores ఎక్కడ తక్కువ ఎక్కడ లేదు ఇక్కడ మాకు ల్యాండ్. విలేజ్లో ఆల్సో సిటీలుగా మారిపోయినాయి. దట్ ఏరియాలో కూడా మనం అందుకే ముందుగానే ఆలోచన చేసి 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా మా గిరిధారి కన్స్ట్రక్షన్ వెంచర్స్ చేయాలనేది, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అందియాలనే ఉద్దేశం మీదనే డెఫినెట్గా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళకు మేము అందించడం జరిగింది. రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి సోషల్ మీడియా రియల్ సిటీ అందించిన అప్డేట్స్ని చూశారు కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.